అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయి 226 రోజుల పాటు జైల్లో ఉన్న చెవిరెడ్డి విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ పార్టీ నేతలు ఆయనకు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా ఆహ్వానించారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా తనకు అరెస్టులు, శిక్షలు తప్పేలా లేవని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఊరు నుంచి ఎదిగా కాబట్టే ఓర్వలేకపోతున్నారని చెప్పారు. చంద్రబాబు ఊరిలో పుట్టడమే తాను చేసిన తప్ప అని చెవిరెడ్డి ప్రశ్నించారు. తప్ప చంద్రబాబు నాయుడు పుట్టినటువంటి గ్రామంలో నీ పుట్టినంత నాకేంటి సంబంధం? నేను పుట్టినంత మాత్రం నేను చర్చలు చేస్తే ఇంకా చంద్రబాబు గారికి మిగిలింది మా నాన్న ఎట్లాగో చనిపోయారు, మిగిలింది మా అమ్మ, నా భార్య. ఇంకా వాళ్ళిద్దరి మీద కూడా చంద్రబాబు గారి కేసులు పెడితే సకుటుంబం అంతా చంద్రబాబు గారు బాధితులే అవుతాం. సకుటుంబం అంతా చంద్రబాబు గారి బాధితులే అవుతాం. పెట్టుకోండి, మీకు ఓపుకున్నన్ని కేసులు పెట్టండి, ఓపుకున్నన్ని రోజులు జైల్లో పెట్టండి. మీరు ఎప్పుడు సంతోషపడతారో అప్పుడే కేసులు పెట్టడం తగ్గించాం. నేను ఒక్కటే చెప్తున్నా, నేను పైరవీలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని కాదు, పోరాటాలతో రాజకీయాల్లోకి వచ్చినోడిని. 1988 వైఎస్ రాజారెడ్డి గారు నేను దగ్గరికి తీసుకున్నాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel